హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. వై రాట్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ రీసెర్చ్. ఫస్ట్ పాయింట్, రాట్స్ అండ్ హ్యూమన్స్ లో చాలా సిమిలారిటీస్ ఉంటాయి. మనుషులతో కంపేర్ చేస్తే జెనెటిక్, బయాలజికల్ అండ్ సైకలాజికల్ గా రాట్స్ చాలా సిమిలర్ గా ఉంటాయి. సో హ్యూమన్ డిసీజెస్, ట్రీట్మెంట్స్ అండ్ జెనెటిక్స్ గురించి రీసెర్చ్ కి రాట్స్ ఆర్ ఏ పర్ఫెక్ట్ మోడల్. సెకండ్ వన్, రాట్స్ కి లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది అండ్ ద రీప్రొడక్టివ్ సైకిల్ ఈజ్ సూపర్ ఫాస్ట్. సో సైంటిస్టులకి హ్యూమన్స్ లో మల్టిపుల్ జనరేషన్స్ ని చూడాలంటే చాలా టైం పడుతుంది. కానీ రాట్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉండడం వల్ల డిసీజెస్ స్ప్రెడ్ అవడం లాంటివి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. థర్డ్ పాయింట్, రాట్స్ ని రీసెర్చ్ లో యూజ్ చేయడానికి ఎథికల్ రీజన్స్ కూడా ఉంటాయి. హైయర్ యానిమల్స్ లైక్ మంకీస్ ని యూజ్ చేయడంలో ఎథికల్ కన్సర్న్స్ చాలా ఎక్కువ, కానీ రాట్స్ లో ఆ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటుంది. ఫోర్త్ వన్, రాట్స్ ఆర్ ఆల్సో కాస్ట్ ఎఫెక్టివ్. ఈ రాట్స్ వేరే వాటితో కంపేర్ చేస్తే ఫుడ్ అండ్ మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇట్స్ ఎ ప్రాక్టికల్ చాయిస్ ఫర్ మెనీ రీసెర్చర్స్. ఫిఫ్త్ వన్, రాట్స్ గురించి ఆల్రెడీ చాలా రీసెర్చ్ అయితే చేశారు. సో దే హ్యావ్ ఎ టన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డేటా అండ్ రీసెర్చ్ టూల్స్ ఫర్ న్యూ స్టడీస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.